హరే కృష్ణ. ఈరోజు గట్టా కర్రీ వండుతున్నానండి. ఇంట్లోనే ఏవైనా కాయగూరలు అవి లేనప్పుడు మనం బేసన్ తోటి చాలా మంచి కర్రీ చేసుకోవచ్చండి. 1 కప్పు బేసన్ తీసుకున్నాను. అందులోని కొంచెం వాము వేసుకున్నానండి, కొంచెం సాల్టు, కొంచెం కారం అన్నీ వేసుకొని చక్కగా పిండి ముద్దల్లాగా కలుపుకుంటాము. కర్రీ చాలా బాగుంటుందండి. ఇది దేనితోటైనా తినొచ్చు, చపాతీతోటైనా రైస్ తోటైనా తింటే చాలా బాగుంటుంది. బేసన్లోని ఇలాగ అన్నీ వేసేసుకున్నాం కదండి. వేసుకున్నాక అప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం పిండి కలుపుకుందాం కదా. చపాతీ గురించి పిండి కలుపుకుంటాము, అలాగా కలిపేసుకుందామండి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కొంచెం 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలండి. అప్పుడు గట్టి ఏమో మెత్తగా కొంచెం బాగుంటుంది, సాఫ్ట్గా. అన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకున్నాను. కలిపేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం గట్టా చేసుకుందాము. ముద్ద కలిపేసుకున్నాక ఇలాగా కిందన ఏదైనా చిన్న ప్లేటో లేకపోతే రొట్టెల కర్రో లేకపోతే ఇలాగ ప్లాట్ఫామ్ మీదైనా మీకు ఎలా కావాలో అలా షేప్లోని చేసుకోండి. నేను ఇలా పొడవుగా చేసుకుంటున్నాను. గట్టెలు పొడవుగా చేసుకొని పొయ్యి మీదేమో ప్యాన్ పెట్టాను, నీళ్ళు వేసి ఉంచానండి. ఈ గట్టెలు కొంచెం ఒక 10 నిమిషాలు ఆ వాటర్లోనే ఉడికించాలి. ఉడికించాక కొంచెం పొంగు రావాలండి. గట్టెలు వేసుకుంటున్నాను కదా, కొంచెం ఒక 10 మినిట్స్ వాటర్ మరిగాక అందులోని గట్టెలు ఉడికాక చూసేసి మళ్ళీ తీసి పక్కన పెట్టుకుంటాము. ఈలోగా టమాటీలు ఒక 2 టమాటీలు అండి తీసుకున్నాను, ముక్కలు కట్ చేసి. అందులో చిన్న అల్లం ముక్క వేసుకున్నాను. 2-3 పచ్చిమిర్చి మీరు కారం చూసుకొని వేసుకోండి. ఆ మిక్సీ ఆడేసేనండి మెత్తగా. అగోండి చూస్తున్నారు కదా, గట్టెలు చక్కగా బాయిల్ అయ్యాయి వాటర్లోని. అంతే, సరిపోయిందండి. ఇలాగ అవుతే చాలు. ఇంకా మనం ఒక ప్లేట్లోని తీసుకొని కొంచెం చల్లారనిద్దామండి, పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత చల్లారాక గట్టెలు మీకు ఎలా కావాలో అలా షేప్లోని కట్ చేసుకోండి. నేను ఇలా రౌండ్గా చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నానండి. అన్నీ ఇలాగ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ప్యాన్ పెట్టి పొయ్యి మీద ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడి అయ్యాక పోపుల దినుసులు వేసుకున్నానండి. పోపుల దినుసులు వేసుకున్నాక ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని వేపుకుంటున్నాను. తర్వాత టమాటీ పేస్ట్ చేసాం కదండి, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక బాగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్ వచ్చేయాలి పైకి. అందులోనే మీరు కొంచెం పసుపు ఇవి వేసుకోండి, 1 స్పూను కారం, ధనియాల పొడి, జీరా పౌడరు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ మనకి పైకి వచ్చిన వరకు ఫ్రై చేసుకుందాము. సపరేట్ అయిపోవాలండి ఆయిల్. ఆ తర్వాత కొంచెం 2 స్పూన్లు కర్డ్ వేసుకుందామండి. కర్డ్ వేసి ముందు పొయ్యి చాలా స్లో చేసేయాలండి. కర్డ్ వేసుకున్న వెంటనే ఇంకా 1 సెకండ్ వరకు కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఇరిగిపోద్ది. ఆ తర్వాత ఆ తర్వాత 1 స్పూన్ కసూరి మేతి వేసుకున్నానండి. చక్కగా చూసారు కదా, బాగా మసాలా ఫ్రై అయిపోయిందండి. ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా. ఇప్పుడు మీరు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు కదా, అది యాడ్ చేసుకున్నాను. అది యాడ్ చేసుకున్నాక కొంచెం 1 నిమిషం కలిపేసుకుందాము. బాగా కింద మీద కలిపేసుకొని, అది మనం ఉడికించుకున్న వాటర్ పడకూడదండి. ఆ వాటర్ తీసేసి ఈ టైంలో నా వాటర్ వేసుకోవాలండి. ఉడికించుకున్న వాటరు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. ఇప్పుడు చూద్దామండి, కర్రీ ఇంకా రెడీ అయిపోయింది.
చక్కగా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందామండి. ఇంకా చూసారు కదా ఎంత బాగుందో గట్టి కర్రీ. ఇలాగా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు కర్రీలు అవి లేదనేసి ఆలోచించకుండా బేసన్ ఎలాగా ఇంట్లో ఉంటుంది కదండి, సింపుల్గా చక్కగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. గట్టేకి కర్రీ రెడీ అండి. చపాతీతోటి, పూరీలతోటి, రైస్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇగోండి నేను పూరీ ఫ్రై చేసుకుంటున్నాను, పూరీతోటి సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, పూరీలు ఫ్రై చేస్తున్నానండి నూనెలోని. ఇగోండి రెడీ అయిపోయింది పూరీ. వేడి వేడి పూరి, వేడి వేడి గట్టేకి కర్రీ రెడీ అండి. చాలా చాలా బాగుంటుందండి. కలరు అది చూసారు కదా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే అండి, బాయ్ బాయ్. గట్టా కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, అండి, బాయ్ చాలా బాయ్. బాగుంటుందండి టేస్ట్. థ్యాంక్ యూ.